శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. శ్రీ ఆంజనేయం డివోషనల్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా శ్రావణ శుక్ర శుభాకాంక్షలు. అయితే పూజ ఎందుకు చేయాలి దాని గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పూజ అనేది ఎటువంటి కోరికలు లేకుండా చేయగలిగితే ముందు ప్రశాంతత అనేది వస్తుంది. రెండవది, భగవంతుడితో మనం పరిచయం చేసుకొని మనకున్న భవిష్యత్తులో కానీ ఇప్పుడు జరుగుతున్నవి కానీ కొన్ని కష్ట సుఖాలకి కొంతవరకు ఆయనే బాధ్యుడు. ఈ పూజ వల్ల కొంతైనా ఉపశమనం కలుగుతుంది, అతను ప్రసన్నమైతే కొన్ని కష్టాలైన తీరితేనే భావించి పూజ చేసే వాళ్ళు మరికొంతమంది అయితే మన ఇష్ట కామ్యాల కోసం భగవంతుని ప్రార్థన చేసేది మూడో రకం. అయితే ఇందులో మనం దేంట్లో ఉన్నామనేది మనం నిర్ణయించుకోవాల్సిన పని ఉంది. అయితే సాధారణంగా ఏ కోరిక లేకుండా చేయడం వల్ల ముందు మనకు రావాల్సింది ఏదైతుందో ఏది ఎప్పుడు ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. దయచేసి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించవలసి ఉంటుంది. మొట్టమొదట మనం ఏదైనా కామ్యాన్ని ఉద్దేశించి మనం చేసినట్లయితే ఆ కామ్యం తీరకపోతే అసలు భగవంతుడు ఉన్నాడా అనే అపనమ్మకం కలుగుతుంది. అందువల్ల ముందు సాధారణంగా ఫలితం కోసం ఆశించకుండా పూజ చేయడమే ఉత్తమంలో ఉత్తమం. మనం ముందుగా ఆ విధంగానే ప్రయత్నం చేద్దాం. అయితే సాధారణంగా అతి సులువైన విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టడం, పూజ చేయడం చేస్తూనే ఉంటారు. అసలు పూజ చేయడం అంటే ఏమిటి? దేవుడి ఎదురుగా దీపం పెట్టి ముక్కు మూసుకుని కూర్చోవటం కాదు. పర్వదినాలు, పండగలప్పుడే కాకుండా నిత్యం చేసే పూజకు కూడా ఒక క్రమ పద్ధతి అంటూ ఉంది. ఆ పూజా విధానం ఏమిటి, ఏ క్రమంలో పూజ చేయాలి, అలా చేయడంలోనే అంతరార్థం ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం. పూజ గదిలోకి పూజ చేసే వ్యక్తి ఎలా వెళ్ళాలి అన్నది మొదలుపెట్టి పూజ అనంతరం చేసే ప్రణామం ఎలా చెయ్యాలి అన్న వాటింట్లో చాలా గూఢార్థం నిగూఢీకృతమై ఉంది. అలాగే పూజా విధుల విశిష్టతను తెలుసుకొని పూజ చేస్తే ఆ పూజలోనే ఆనందం కూడా హెచ్చుగానే ఉంటుంది. పూజ చేసే వ్యక్తిలో భక్తి, శ్రద్ధ, దేవుడి యందు ఏకాగ్రత, విశ్వాసం, నమ్మకం బలపడతాయి. కాబట్టి పూజను పూజగానే చేయాలి. నియమబద్ధంగా భక్తి ప్రవక్తులతో అర్ధరహితంగా పూజ క్రమాన్ని పాటించాలి. పూజ చేసే వ్యక్తి మొట్టమొదటి పాటించవలసింది స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. స్త్రీలైతే ముఖానికి కుంకుమ, కాళ్ళకు పసుపు రాసుకోవాలి. మగవారైతే నుదుట విభూతి, కుంకుమ పెట్టుకోవాలి. పూజ గదిలోకి ప్రవేశించిన వెంటనే దేవుడికి నమస్కారం చేయాలి. పూజ చేయటానికి తూర్పు లేక ఉత్తరపుంగా కూర్చోవాలి. అలాగే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి మనకి దిక్సూచి కూడా ఉత్తరం వైపే చూపిస్తుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. సదా భగవంతుని వైపే చూస్తుండాలి. అందుకే ఉత్తరం దిక్సూచి వైపు కూర్చో ఉంటారు. ఒక్క పూజ చేసేటప్పుడు కాకుండా ఏ రకమైన పనులు చేయడానికైనా తూర్పు ఉత్తరంగానే తిరిగి పూజ చేయడం మన పూర్వం నుంచి పెద్దలు చెప్పే ఆచారం. తర్వాత వీడియోలో కొద్దిగా విషయాలు లోతుగా పరిశీలన చేద్దాం. ముందు మనం పరిచయం చేసుకున్నాం. తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.